హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. దురదృష్టం పట్టడానికి కారణాలేంటో తెలుసుకుందాం. కొంతమంది జీవితాలతో విధి వింత నాటకం ఆడుతుంది. వారు ఎంత ప్రయత్నించినా, ఎంత కష్టపడినా విధి వారికి కలిసి రాదు. డబ్బు కోసం ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఫలితంగా మానసిక ప్రశాంతత కూడా పొందలేరు. ఎప్పుడూ ఏదో ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అదృష్టం కలిసి రాకపోతే మీ ఇంట్లో ప్రతికూలతలు ఉన్నాయని విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది మీ దురదృష్టానికి కారణం కావచ్చు. దురదృష్టానికి ఎన్నో కారణాలుంటాయి. మరి ఆ కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు శుభ్రపరచుకోకుండా ఇంటిలోకి వెళ్ళడం వలన కష్టాలతో పాటు దరిద్రం కూడా వస్తుంది. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా మంచంపై నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. చెప్పులు వేసుకొని ఇంట్లోకి రావడం వలన దరిద్రం కలుగుతుంది. నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలు మడత పెట్టకపోవడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది. కత్తిరించిన గోళ్లను, జుట్టును గృహంలో ఉంచడం వలన సంపదలు నశిస్తాయి. తలస్నానం చేసిన వెంటనే మంచంపై నిద్రించడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్తను మరియు ఇనుమును అలాగే ఉంచడం ద్వారా దరిద్ర దేవతకు ఆహ్వానం పలికినట్టే. చిరిగిన పాత బట్టలను వేసుకోవడం ద్వారా కూడా దరిద్రం వెంటాడుతుంది. కాబట్టి చిరిగిన లేదా పాత దుస్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకుండా పారేయడం మంచిది. చెట్టు కింద మూత్ర విసర్జన చేయటం. విరిగిన వస్తువులను ఉపయోగించడం ద్వారా కష్టాలు సంభవిస్తాయి. జుట్టును విరిగిన దువ్వెనతో దువ్వటం. ఇంట్లో తుప్పు పట్టిన పాత తాళం కప్పలను అలాగే ఉంచడం ద్వారా మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. తలుపుల మీద దేవుడి ఫోటో పెట్టడం, ఇంటి గడపలపై కూర్చోవడం, చెప్పులు మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచడం, చీపురును కాళ్ళతో తొక్కితే శనిగ్రహ దోషం కలుగుతుంది. కొనుగోలు సమయంలో వృద్ధులు లేదా పిల్లలతో ఎక్కువ బేరసారాలు చేయడం కూడా మంచిది కాదు. అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం. దేవాలయం నుండి ఖాళీ పాత్రలు వెనక్కి తీసుకురావడం. దేవాలయం నుండి తిరిగి వచ్చిన తర్వాత కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది. ఆవును లేదా ఎద్దును కాలుతో తన్నడం. ఇంట్లో మగవారు అందరూ ఒకేసారి క్షౌరం చేసుకోవడం. పైకప్పుపై ఇనుప తీగను కట్టడం. ఎప్పటి ప్లేట్లు, గిన్నెలు అప్పుడే తోముకోకపోవడం. నూనె, ఉప్పు నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం ద్వారా కూడా దరిద్రాన్ని వెంట తెచ్చుకున్నట్టే. ఇంటి ముందు రాక్షసుడు ఫోటో ఉండటం. సాయంత్రం 5 తర్వాత ఇల్లు ఊడ్చడం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్టే అవుతుంది. సూర్యోదయం వచ్చాక కూడా నిద్రపోవడం. ఎదుటివారి పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం. శ్మశాన వాటికలో నవ్వడం అనేది అతిపెద్ద తప్పు. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపై కోపాన్ని ప్రదర్శించడం. విగ్రహాలు విరిగిన, విచ్ఛిన్నమైన వాటిని అలాగే ఇంట్లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇళ్లలో అనవసరమైన రాళ్ళు, గాజు వస్తువులు ఇంట్లో ఉంచడం వల్ల కూడా వస్తుంది. విరిగిన లేదా తుప్పు పట్టిన అల్మారాలను ఇంట్లో లేదా దుకాణంలో ఉంచకూడదు. ఇంట్లో విరిగిపోయిన ఫర్నిచర్ ఉండటం వలన కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.